ఒక్క వచనం చూపిస్తా చివరిలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక, నిలబడే చూసుకోండి బైబిల్. నేను చెప్పిన ఈ సందేశం శాశ్వతంగా నీకు ప్రయోజనకరం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధకమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. అది బ్రదరో, దైవభక్తులు గండి అని చెప్పా, లక్షణాలు కూడా చూసుకోండి అని చెప్పా. ఈ దైవభక్తి ఎందుకు ఇంత సేటు చెప్పుకొచ్చానంటే, అది ఇప్పటి జీవం విషయంలో రాబోయే జీవం విషయంలో కూడా వాగ్దానంతో కూడిందైనందున అన్ని విషయాలలో ప్రయోజనం. అలాగే అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మనం కానీ చూసుకున్నట్లయితే, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అంటాడు. 6వ వచనం 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చూడండి, దైవభక్తో 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 దైవభక్తో. అది లోకమేమో ఈ భక్తి పరులను తిక్కలలా చూస్తుంది. ఎందుకంటే మెంటల్ ఎక్కువ ఉంది కదా లోకస్తులకి, మైండ్ పోయి ఉంది కదా. మైండ్ పోయినోడికి మనం భక్తి చేస్తుంటే వాడికి మనం పిచ్చోళ్ళలా కనపడతాం. ఇదేవుడు రా పొద్దుగులు దేవుడు 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 అంటాడని. రోడ్డు మీద బట్టలు లేకుండా పిచ్చోళ్ళు పోతూ ఉంటారు. వాళ్ళని చూసి మనం నవ్వుతాం, ఎందుకు బట్టలు లేకుండా పోతున్నాడని. ఇది విచిత్రమైన విషయం చూశాను ఒకసారి నేను. ఏంటంటే వాడు కూడా మనల్ని చూసి నవ్వుతున్నాడు. ఇప్పుడు వాడు బట్టలు లేకుండా తిరుగుతున్నాడు పిచ్చోడని వాడిని చూసి మనం నవ్వుతున్నాం, మనల్ని చూసి కూడా వాడు నవ్వుతున్నాడు. వాడు ఎందుకు నవ్వుతున్నాడు తెలుసా? వీళ్ళేందిరా ఇన్ని తగిలించుకున్నారు ఒంటి నిండా, నేను చూడాలి ఫ్రీ బోర్డ్ లాగా ఎంత బాగున్నాను అని వాడు మనల్ని చూసి మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు. లోకస్తులు మనల్ని చూసి పిచ్చోళ్ళు అనుకుంటారు. ఎవరిని చూసి? భక్తి పరులను చూసి. మనం వాళ్ళకి సోదోళ్ళలాగా తిక్కలోళ్ళలాగా అరబంధుల్లాగా అట కనపడతాం. కానీ ఎవడు సోదోడు? లోకం మొత్తాన్ని సంపాదించుకొని తన ఆత్మను అగ్నిగుండానికి పంపించినోడు సోదోడు. సర్వలోకాన్ని సంపాదించుకొని అన్నిటికీ మూలమైన సృష్టికర్తను తెలుసుకోలేనోడు, కలుసుకోలేనోడు నంబర్ 1 సోదోడు. వాడ మనమా? జీవితం, దాని యొక్క విలువలు, దాని శాశ్వతత్వం ఏమాత్రమో ఎరిగి అన్నిటికీ మూలం దేవుడు, దేవుడే మన జీవితం అనుకొని దేవుని హత్తుకున్నవాడు ఎప్పుడూ తిక్కలోడుగా. అందుకే చెబుతున్నాను, భక్తి సాధన చేసుకొని జాగ్రత్తగా దేవుని కనెక్ట్ అవ్వండి. మీరు ఎప్పుడైనా సరే చూసుకోవాల్సింది అదొక్కటే. దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను, దేవుని ఎదుట నా బతుకు ఎలా ఉంది, నా నడవడి క్రమం ఎలా ఉంది, ఎగస్టాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే మర్యాదగా మార్చుకొని దిద్దుకోవాలి. ఓవర్ యాక్షన్ చేయకూడదు. ప్రతి విషయంలో దేవునికి భయపడి క్రమముగా నడుచుకోవాలి. అర్థమైందా? ఏం చేయకూడదు? ఎగస్టాలు. ఆ భయం గుండెల్లో పెట్టుకుని నువ్వు దేవుని ముందు నడు. ఇక అన్ని లెక్కలు ఆయనే బ్యాలెన్స్ చేస్తాడు. నీ రోగం ఆయనే స్వస్థపరుస్తాడు, నీ అప్పు ఆయనే తీరుస్తాడు, నీ ఫుడ్ ఆయనే రెడీ చేస్తాడు, నీ మీదకు వచ్చిన కేసు ఆయనే కొట్టేపిస్తాడు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య తగిన కాలం ముందు ఆయనే తీసేస్తాడు. ఇంకా చెప్పాలంటే నీకు కావాల్సినవన్నీ సమకూర్చడానికి పనివాళ్ళని రెడీ చేస్తాడు దేవుడే. నమ్ము, జాగ్రత్త పడు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఫైనల్ బ్లెస్సింగ్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాసము, సమాధానము సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘం అంతటికి ఆయన రాజ్యము చేరు పర్యంతము తోడేండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. లైవ్ ద్వారా మరి ఎంతమంది బిడ్డలు అందుబాటులోకి వచ్చారో నాకైతే తెలియదు, కానీ లైవ్లో విన్న మీరందరూ కూడా దయచేసి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని దేవుని ముందు మీ జీవితాన్ని జాగ్రత్త చేసుకోండి. ఇక దేన్ని లెక్క చేయొద్దు. నా తండ్రి తగిన కాలం ముందు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని నీకు సూచిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. నిన్ను ఆరాధించాలి, సన్నుతించాలి, మహింపరచాలి, కీర్తించాలి. సమస్యలకు పరిష్కారం ఈ
ఇచ్చినందుకు స్తుతించాలి, ఇవ్వబోతున్నందుకు కూడా స్తుతించాలి విశ్వాసంతో. నిన్ను స్తుతించుట మంచిది 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 మంచిది. నీ ఆత్మతో నీ దాసుని బలపరిచి కొన్ని గీతాల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో. అడ్డగించు దుష్టాత్మలని యేసునామంలో బంధించు. చక్కని స్వరం ఇచ్చి వాడుకో తండ్రి. యేసునామంలో వేడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడు అనే పాట పాడుకుందాం. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీకే నారాధనా, నీకే నారాధనా, నీదే నా ఆలాపన.
వశమా, నీవే నా వశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా. నేనే నీ లోకమా, నేనంతే ప్రాణమా. ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీవే నా ఆలాపన. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీవే నా ఆలాపన, నీవే నా ఆలాపన. ఎబినేజరా